ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు సార్. ఆల్ ద బెస్ట్. ఎందుకంటే నా కెరియర్ బిగినింగ్ అంటే నేను విలన్గా చేశాను, తర్వాత తాజ్మహల్ ఫిలిం, తర్వాత పెళ్లి సందడి. ఆ టైంలో నాకు పిలుపు వచ్చింది కృష్ణారెడ్డి గారి నుంచి. అప్పుడు అనుకున్నా, అప్పుడే చాలా ఫేమస్ అయిపోయారు డైరెక్టర్గా. ఘటోద్గజుడు సినిమాలో అర్జునుడు క్యారెక్టర్ ఉంది, చేయాలి అన్నారు. అప్పుడు నేను హీరోగా చేస్తున్నా. అయినా సరే ఈ డైరెక్షన్లో చేయాలి, నాకు అవకాశం వచ్చినందుకు నేను ఆ ఘటోద్గజుడు అర్జునుడిగా చేయడం జరిగింది. ఇక తర్వాత స్టార్ట్ అయింది మా లైఫ్. వినోదం, ఆహ్వానం, ఎగిరేపోవరం, అలా 10 సినిమాలు కాంబినేషన్స్లో చేయడం జరిగింది. ఒక రకంగా నాకు ఆ టైంలో నా కెరీర్ పిల్లర్స్ ఈవి గారు అండ్ కృష్ణారెడ్డి గారు. ఈరోజు నేను 140 సినిమాలు చేశానంటే దానికి స్ట్రాంగ్ పిల్లర్స్ నాకు వాళ్ళిద్దరూ వేశారు. ఈరోజు వరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు. థ్యాంక్ యూ సార్. నిజంగా నా కెరీర్కి ఒక ఫ్యామిలీ హీరోగా నన్ను తీసుకెళ్ళి జనాల్లో కూర్చోబెట్టారు మీరు. ఇప్పటికి కూడా ఆ సినిమాలు చూస్తూ ఉంటే కనుక ఇప్పటికీ ఫ్రెష్గా ఉంటాయి ఆ సినిమాలు. మరి ఇంకా ఎన్నో సినిమాలు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మీరు స్టార్ట్ చేయాలని డెఫినెట్గా స్టార్ట్ చేస్తారు. మళ్ళీ మేము చేస్తాం ఈ దాంట్లో. ఇక ముందు కూడా, ఎందుకంటే కృష్ణారెడ్డి గారు చేసేటప్పుడు ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది. ఆ డైరెక్షన్ మనం చేసినప్పుడు పెద్ద డైరెక్టర్తో చేసినట్టు ఉండదు. అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు, చిన్న ఆర్టిస్టుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. ఆ ఫ్రెండ్షిప్పే ఈరోజు ఆయన్ని అభిమానించే విధంగా తయారు. అందుకని మేము ఎప్పుడు అనుకుంటూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం మధ్య మధ్యలో, సార్ చేయండి సార్ సినిమా, డెఫినెట్గా ఇంకా మంచి సినిమాలు వస్తాయి మీ చేతిలోంచి అని. సార్ డెఫినెట్గా వీరికి ముందు మంచి సినిమాలు చేయాలి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ అండి.